దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. ప్రతిదినం ఉదయకాలమున మీతో దేవుని యొక్క వాక్యమును పంచుకొనుటకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతిదినం దేవుని యొక్క మాటతో, దేవుని యొక్క తలంపుతో, దేవుని యొక్క ఆలోచనతో మనము ముందుకు సాగడం మనకెంతో దీవెన, ఆశీర్వాదమని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ ఉన్నాను. కానీ నేటి దినమున మనుషుల యొక్క ఆలోచన, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆ యొక్క రుచులు డిఫరెంట్ అయిపోతూ ఉన్నాయి. అందుకే లోకంలో ఒక మాట ఉంది, బుర్రకో బుద్ధి జిహ్వాకో రుచి అని. బుర్రకో బుద్ధి జిహ్వాకో రుచి. ఈ మాటను మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము ధ్యానించినట్లయితే ఎంతో ఒక అద్భుతమైనటువంటి కుటుంబ వ్యవస్థను, ఆత్మీయ ఎదుగుదలను, ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మాత్రమే మనము కలిగి ఉంటామని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి ఒక మాటను ఆధారము చేసుకుని మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనం. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. యేసు వారి తలంపులు గ్రహించి మీరెందుకు మీ హృదయాలలో దురాలోచనలు చేయుచున్నారు. ఈరోజు మనము గమనించినట్లయితే మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క ఆలోచనలు చాలా వ్యతిరేకముగా ఉంటూ ఉన్నాయని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథము చాలా చక్కగా తెలియపరచుచూ ఉన్నది. అదేమిటి అంటే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కావు. నిజంగా దేవునికి మన పట్ల ఉన్నటువంటి తలంపులు, దేవునికి మన పట్ల ఉన్నటువంటి ఆ యొక్క రుచులు, లేకపోతే ఆలోచనలో ఆ టేస్టీ మరి నీవు నేను కలిగి ఉండకపోవడం దురదృష్టం. ఎందుకంటే మనలను సృష్టించిన వాడు, మనలను నిర్మించిన వాడు, మనలను సంరక్షిస్తూ, భద్రపరుస్తూ, పోషిస్తూ ప్రతి దినాన్ని మనకు దీవెనకరముగా మారుస్తున్నప్పుడు ఆయన తలంపులను, ఆయన ఆలోచనలను మనము విడిచిపెట్టడం వల్ల ఈరోజు మన తలంపులు, మన ఆలోచనలే మనకు ప్రమాదాలవుతున్నాయి, మనకు శాపాలుగా మారుతున్నాయి. మనం ఒక భయంకరమైనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉండవలసి వస్తుందని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో మనము ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆ కుటుంబము ఇస్సాకు కుటుంబం. ఇస్సాకు అనగా చిరునవ్వు. అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు ఒక అద్భుతం. ఇస్సాకు దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఒక గొప్ప వరం.
అలాంటి ఇస్సాకు వృద్ధుడైనప్పుడు తన యొక్క కాలము దగ్గర పడుతున్నప్పుడు తనకు ఒక ఆలోచన వచ్చింది. తనకు ఒక రుచి కావాల్సి వచ్చింది. ఆ రుచిని కోరుకున్నాడు. తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి ఏశావును పిలిచి చెప్పుచున్నాడు, నాయనా, నేను చనిపోక ముందు ఇదిగో నాకు ఒక మంచి రుచి కలిగినటువంటి భోజనాన్ని తీసుకురా అని. ఆ రుచి కలిగిన భోజనము సిద్ధపరచాలి అంటే అతడు అడవిలోకి పోయి ఒక మంచి జంతువును వేటాడి తీసుకుని వచ్చి వండాలి. అయితే అదే మాట ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా వింది. ఈ రిబ్కా ఏశావుతో చెప్పుచున్న మాటను విని తన ముద్దుల కుమారుడు రెండవ కుమారుడైనటువంటి యాకోబును పిలిచి అంటుంది, యాకోబు, మీ తండ్రి గారు మీ సహోదరుడైనటువంటి అన్న అయినటువంటి ఏశావుతో ఈ రీతిగా చెప్పుట నేను వింటిని. కనుక నీవు మీ అన్న అడవికి పోయి వేటాడి తేక ముందే మన మందలో నుంచి ఒక మేక పిల్లను తీసుకురా, దాన్ని వధించి చక్కని ఆహారమును సిద్ధపరిచి నేను నీకిస్తా. నువ్వు తీసుకెళ్ళి మీ తండ్రి గారికి దాన్ని పెట్టి నీవు ఆశీర్వదింపబడు, దీవింపబడు అని తన తల్లి యాకోబుతో చెప్పింది. ఇక్కడ గమనించండి, ఇస్సాకు యొక్క ఆలోచన, ఇస్సాకు యొక్క తలంపులు వేరు, రిబ్కా యొక్క ఆలోచన, రిబ్కా యొక్క ఆలోచనలు వేరు. ఏశావు తండ్రి మాటకు లోబడ్డాడు, యాకోబు తల్లి మోసానికి విధేయుడయ్యాడు. జాగ్రత్త, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, బుర్రకో బుద్ధి, జిహ్వాకో రుచి. యేసు క్రీస్తు వారు మనుషుల యొక్క తలంపులను ఎరిగి, మనుషుల యొక్క హృదయాలోచనలు, దురాలోచనలని గ్రహించి చెప్పుచున్నటువంటి మాట బుర్రకో బుద్ధి, జిహ్వాకో రుచి. మనము దేవుని యొక్క వాక్యమును గమనిస్తున్నప్పుడు పెద్దల తలంపులు, పెద్దల ఆలోచనలు మన పక్షాన దీవెనకరముగా ఉంటాయి, ఆశీర్వాదకరముగా ఉంటాయి. ఆ తలంపులను ఎదిరించినప్పుడు, ఆ ఆలోచనలను మనము అవమానపరిచినప్పుడు, ఇదిగో మీ జీవితములో కలిగేటువంటి అనేకమైన ప్రమాదాలకు మీరే కారకులవుతారు. అందుకనే ఒక బుద్ధి ఆలోచన కలిగినప్పుడు, ఒక మంచి రుచిని కోరుకున్నప్పుడు మనము లోబడుట నేర్చుకోవాలి, దాన్ని సిద్ధపరచుట నేర్చుకోవాలి, దాన్ని గౌరవించుట నేర్చుకున్నప్పుడే మన యొక్క కుటుంబాలకు, మన జీవితాలకు కావలసినటువంటి ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయని దేవుని సేవకునిగా చెప్పుచూ ఉన్నాను. ఆశీర్వదింపబడవలసిన వాడు శపించబడ్డాడు, శపించబడవలసిన వాడు ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏమిటంటే, ఇదిగో బుర్రకో బుద్ధి, జిహ్వాకో రుచి. నీ బుద్ధి మాన్యం, నీ యొక్క రుచులు నిన్ను నీవు సంతోష పెట్టుకోవాలన్నప్పుడు వాటిని నీ యొక్క వెనుక ఉన్నవారు, నీ ఫాలోవర్స్ గౌరవించడం కూడా నేర్చుకోవాలి. రిబ్కానే వ్యతిరేకించింది, రిబ్కానే తన కుమారునికి మోసపు ఆలోచన ఇచ్చింది. ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎందుకు పాడైపోతుంది అంటే కారణం దురాలోచనలు చేయటం.
దేవుడు యజమానుడికి ఇచ్చినటువంటి ఆ బుద్ధిని, ఆ ఆలోచనను గౌరవించక భిన్నమైనటువంటి దురాలోచనలు చేయటం వలన ఈరోజు కుటుంబ వ్యవస్థ పతనమైపోతుంది. శాపముల చేత తరమబడుచున్నారు, రోగముల చేత రోధిస్తున్నారు, కష్టముల చేత కన్నీరు కారుస్తున్నారు. కారణం ఏమిటి అంటే, ఇదిగో బుర్రకో బుద్ధి, జిహ్వాకో రుచి. దేవుని వాక్యం చెప్పుచున్నది, మీ తలంపుల కంటే నా తలంపులు శ్రేష్టమైనవి. ఆయన తలంపులు మన ఎడల ఎంతో విస్తారములు. దావీదు భక్తుడు తన కీర్తనలు అంటున్నటువంటి మాట, మీ తలంపులు మాకు ప్రియములు, నీ తలంపులు మా ఎడల విస్తారం. దేవునికి మన ఎడలున్నటువంటి తలంపులను మనము గౌరవించినప్పుడు, దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనను స్వీకరించినప్పుడు మనము దీవెనకరమైన జీవితాన్ని జీవిస్తామని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ, దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.